నమస్తే, నేను మీ రవీంద్ర. అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఈ మధ్య నేను చదివినటువంటి ఒక అద్భుతమైన సాహిత్యంతో కూడిన నవల. రవి మంత్రి రచించిన ఈ నవల 2023లో మొట్టమొదటిసారిగా పబ్లిష్ అయింది. కేవలం 2.5 నుంచి 3 సంవత్సరాల వ్యవధిలోనే 19 ముద్రణలు, 1,50,000 కాపీలు అమ్ముడయ్యాయి. దీంతోనే అర్థమవుతుంది ఈ ఈ యొక్క నవల ప్రేక్షకుల మనసుని ఎలా దోచుకుందో అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా చదవకుండా ఉండుంటే తప్పకుండా చదవండి. ఒక అమ్మాయి, అబ్బాయి చిన్నప్పుడే కలిసి ఆడుకుంటూ పెరిగారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు విడిపోతారు. పెరిగి పెద్ద అయిన తర్వాత ఒకే కాలేజీలో బీటెక్ చదువుతూ మళ్ళీ వాళ్ళు కలుసుకోవడం జరుగుతుంది. ఒకరినొకరు గుర్తించి మళ్ళీ వాళ్ళు ప్రేమలో పడతారు. వైజాగ్ వీధుల్లో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. కట్ చేస్తే ఆ అమ్మాయికి తన బావతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆ టైంలో జరిగే సన్నివేశాలు ఎంతో భావావేశంతో కూడి మన మనస్సులను కలిచేస్తాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అమ్మాయి వాళ్ళ బావని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. దాంతో వారిద్దరు విడిపోతారు. వారు 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలా కలిశారు, వారి పిల్లలే వాళ్ళని మళ్ళీ ఒక్కటి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ యొక్క సన్నివేశాలని రచయిత అద్భుతంగా తెలిపారు మనకి. వారి చివరి మజిలీ నా భూతో నా భవిష్యత్తులా ఉంటుంది.